హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు మిరియాల గ్రామం వచ్చానండి. బండ్ల బాజీ గారి చేను దగ్గరకు వచ్చాను. ఒక్కసారి చేను ఎట్లా ఉందో చూడండి. లాస్ట్ 15 డేస్ క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో ఒక్కసారి పట్టెలు చూడండి. లాస్ట్ మన 15 డేస్ చూసినప్పుడు మొక్క బుట్ట కట్టలేదు. ఇప్పుడు చేను మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందో ఒక్కసారి చేను చూడండి. మొక్క మంచి ఫ్లవరింగ్ ఉంది, ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. చేను మొక్క చాలా నీట్గా ఉంది. గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళు దీన్ని మిర్చి వేస్తున్నారు. మొక్కలు వేసినాక ఫస్ట్ 15 డేస్ అప్పుడు అసలు ఇది ఎదుగుదల లేదు. ఆ టైంలో మనం హ్యూమిక్ పొటాష్ పెట్టామండి. హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పటికి 25 రోజులు అవుతుంది. మనం పెట్టిన 10 రోజులప్పుడు వీడియో చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 15 డేస్ 25 రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాం. ఒక్కసారి చేంజ్ చూడండి, ఎంత నీట్గా ఎంత కలర్ ఉందో చూడండి. ఇంకా జస్ట్ ఒక 15 డేస్ చూడండి. 15 డేస్ తర్వాత చూస్తే చేను మొత్తం పట్టెలు కమ్ముకొని ఉంటాయండి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, మొక్క ఎక్కువ వర్షం వచ్చినా తట్టుకోగలుగుద్ది, ఎక్కువ బెట్టకి తట్టుకోగలుగుద్ది. ఇట్లాంటి టైంలో ప్రతి ఒక్క ఫార్మర్ ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా ఎకరానికి 20 కేజీలు వాడండి. వాడితే భూమిలో ఉన్న భాస్వరాన్ని బాగా కరిగించి మొక్కకు అందించి రూట్ వ్యవస్థను బాగా డెవలప్ చేసి సైడ్ బ్రాంచీలు బాగా పెరిగి పూత, పిందె, కొమ్మ ఎదుగుదల రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ను వాడితే మంచి ఫ్లవరింగ్ వస్తుంది, మంచి చేను రంగు ఉంటుంది. మనం ఫర్టిలైజర్ వాడాల్సిన పని లేదు. ఫర్టిలైజర్ వాడితే తీపి వస్తుంది. తీపి వస్తే నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఇవన్నీ అటాక్ అవుతాయి. వీటి వలన బొబ్బలు వచ్చే అటాక్ ఎక్కువగా ఉంటుంది. ఫర్టిలైజర్ ఎక్కువ వాడితే మొక్క తీసుకోలేక ఏరుకులుడు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువలన ప్రతి ఒక్క రైతు మీరు హ్యూమిక్ పొటాష్ వాడండి, వాడుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 15 డేస్ తర్వాత నెక్స్ట్ ఇచ్చేలో కలుద్దామండి ఫార్మర్ కాడ. ఆ ఫార్మర్ ఈరోజు శబరిమల వెళ్ళాడు. ఆ ఫార్మర్ ఉన్నా లేకపోయినా మనం ఖచ్చితంగా విజిట్ చేస్తాము. నెక్స్ట్ 15 డేస్కి కానీ 10 డేస్కి కానీ 1 వీక్ కానీ ఖచ్చితంగా మా ఫార్మర్ ఉన్నా లేకపోయినా మేము విజిట్ చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆ ఫార్మర్తో కలుద్దామండి.